ఈరోజు అన్నయ్య వాళ్ళ పాపది బర్త్‌డే ఉందనమాట. అదే ఖుషి బర్త్‌డే. సో, బర్త్‌డే కోసం రెడీ అవుతాము. ఫస్ట్ అయితే హెయిర్ కండిషన్ అస్సలు బాలేదు. ఎందుకంటే హెయిర్ వాష్ చేసాక బ్లో డ్రై కూడా చేసుకోలేదు. సో, ఇప్పుడైతే స్ట్రెయిట్ చేసుకున్నాం. సో, స్ట్రెయిట్ చేసుకోవడానికి ఫస్ట్ హెయిర్ మొత్తం పార్టిషన్ చేసుకొని, ఒక పార్టిషన్‌కైతే ఇక్కడ హీట్ ప్రొడక్ట్ అండ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను బ్లీ బంట్ నుంచి. అండ్ దెన్ మై ఫిలిప్స్ స్ట్రెయిట్‌నర్. ఈ స్ట్రెయిట్‌నర్ అయితే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెయిట్‌నర్స్ అని చెప్తాను. మీలో ఎవరికైనా స్ట్రెయిట్‌నర్ తీసుకోవాలంటే జస్ట్ గో ఫర్ ఇట్. చాలా బావుంది. సో, హెయిర్ స్ట్రెయిటనర్ చేసుకున్నాక అవుట్‌ఫిట్‌లోకైతే ఏదైనా క్యాజువల్‌గా వేర్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ అంత హెవీగా ఏసుకోవడానికి ఆ రోజు మూడ్ లేకుండే. సో, ఏదైనా క్యాజువల్‌గా వేసుకుందామని చెప్పి ఈ బ్యూటిఫుల్ కాటన్ కుర్తా తీసుకున్నాను. దీని మీదయితే టులిప్స్ ప్రింట్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్ట్రెయిట్ కట్ కార్గో జీన్స్‌తో పేరప్ చేస్తున్నాననమాట. చాలా కంఫర్టబుల్‌గా ఉండే. హెయిర్ స్టైల్‌కైతే స్ట్రెయిటనింగ్ చేసుకున్నాను కదా! సో, పూర్తిగా లీవ్ చేయడం ఇష్టం లేక ఇలా హాఫ్ హాఫ్ పెట్టుకున్నాను. హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఫేస్‌కైతే క్లెన్జింగ్ చేసుకున్నాక టోనర్ అండ్ మాయిశ్చరైజర్ ఆఫ్‌కోర్స్. అండ్ తర్వాతొచ్చి న్యూట్రిజినా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. సో, సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. తర్వాత సీసీ క్రీమ్‌తో ఫేస్ మొత్తం కొంచెం కవర్ చేసుకొని, దెన్ ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. తర్వాతైతే లిప్ బామ్‌తో లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. సో, ఈరోజైతే లిప్‌స్టిక్ ఏం పెట్టుకోవట్లేదు. సో, లిప్ లైనర్‌తోనే లిప్ లైనింగ్ కూడా చేసి, లిప్ ఫిల్ కూడా చేసేసాను. సో, నో లిప్‌స్టిక్ అనమాట ఈరోజు. తర్వాతొచ్చి లూజ్ పౌడర్‌తో ఫేస్ మొత్తం సెట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఏ ప్రొడక్ట్స్ కావాలంటే ఇన్‌స్టాలో చూస్తే కామెంట్ చేయండి లింక్ అని. యూట్యూబ్‌లో చూస్తున్నా కామెంట్ చేయండి. నేను కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను. ఫేస్ అయితే ఆల్ డన్. ఈరోజు బేస్ అయితే చాలా బా వచ్చింది. బట్ బ్లష్ అప్లై చేసుకోలేదనమాట. బట్ స్టిల్ ఓకే. ఫేస్ అయితే ఓవరాల్‌గా బావుంది. తర్వాతైతే కుంకుమ పెట్టుకొని నా ఫేస్ మేకప్ మొత్తం ఫినిష్ చేశాను. యాక్సెసరీలకైతే ఈరోజు చెప్పాను కదా! క్యాజువల్‌గా వేసుకుందామని చెప్పి. సో, అందుకే ఈ రెగ్యులర్ స్మార్ట్ వాచ్ పెట్టుకున్నాను. అండ్ అనదర్ హ్యాండ్‌కొచ్చి బ్రాస్లెట్ స్టాక్ చేశాననమాట. బర్త్‌డే వ్లాగ్ అనేది నేను రేపు మినీ వ్లాగ్ షూట్ చేశాను. రేపు ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. అది మిస్ కాకూడదంటే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ యాక్సెసరీస్ కూడా అయిపోయాయి. బట్ ఇయర్ రింగ్స్‌కైతే క్యూట్ డాంగిలింగ్స్ పెట్టుకున్నాను. ఇదైతే నా ఫైనల్ లుక్. నా లుక్ మీకెలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఎలా ఉందో ఏంటని కామెంట్ చేయండి. షార్ట్‌ని లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.